అయితే వస్తున్నాయి మాట్లాడదు ఇదే అంశంపైన మాట్లాడడానికి కటా కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కార్తిక్ గారు నమస్తే. నమస్కారం అండి. యా, విమర్శలు మోడీ పైన భారతీయ జనతా పార్టీ పైన వస్తున్నాయి. సో మోడీ షా చెప్పినట్టే అర్లేకర్ వ్యవహరిస్తున్నారు. ఆఫ్ కోర్స్ సో గవర్నర్లు అడ్డంకి పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరే అడ్డొస్తున్నారు. సో అదే ఒకవేళ ఏడీఎంకే అధికారంలోకి వచ్చే ఉంటే ఇంత ఉండకపోవు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఏమాత్రం ఒక సంఖ్య తక్కువ ఉన్నా కానీ, కొన్ని సంఖ్యలు తక్కువ ఉన్నా కానీ. బట్ ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? సో ఏంది మీ విశ్లేషణ ఏంటి? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నా. ముందుగా అసలు గవర్నర్ ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నారు, నిజానికి అక్కడ పాసిబిలిటీస్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది తమిళనాడు రాజకీయం అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, గవర్నర్ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు. నిజానికి మ్యాజిక్ ఫిగర్ కి ఒక పార్టీ లేదా ఒక కూటమి చేరుకోకపోవటం అనేది ఈ దేశ రాజకీయాల్లో కొత్తగా, గతంలో ఈ దేశంలో చాలా చోట్ల చాలా సార్లు జరిగింది. ఫస్ట్ టైం ఇంకా ఈ ప్రాబ్లం రావటం. తమిళనాడుకి ఈ ప్రాబ్లం కొత్తగా వచ్చు. కొన్ని దశాబ్దాలుగా లేదు. తమిళనాడులో ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా వన్ సైడ్ గా ఇస్తూ వచ్చారు. డిఎంకేకి ఇచ్చినా, అన్నా డిఎంకేకి ఇచ్చినా వన్ సైడ్ గా ఇస్తూ వచ్చారు. కానీ విజయ్కి ఈసారి అంటే 3 పార్టీలు పోటీ పడటం వల్ల, ముగ్గురి మధ్య సీట్ల పంపకం జరగటం వల్ల, ఓట్ల చీలిక జరగటం వల్ల ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రావడం అనేది జరగలేదు. సరే, ఇది సరే దేశ రాజకీయాల్లోకి ఇది కొత్తగా చాలా చోట్ల చాలా సార్లు జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగింది, మామూలు గవర్నర్ ఏం చేస్తారు? జనరల్ గా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కే ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 164 కింద ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కి ఉంది. కానీ ఎలా అపాయింట్మెంట్ చేయాలి? మంత్రులనేమో ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడు. ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన వాళ్ళని గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. మరి ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేస్తారు? ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేస్తారంటే, ఏ పార్టీ అయితే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుందో, లేదా ఏ పార్టీ అయితే, లేదా ఏ కూటమి లేదా ఏ పార్టీ అయితే రాజ్యస్థ పార్టీగా అవతరించిందో ఆ పార్టీకి సంబంధించిన, ఆ కూటమికి సంబంధించిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనే మాట మాట్లాడుతున్నాం కదా, ఈ మ్యాజిక్ ఫిగర్ ని ఎలా తీసుకుంటారు అంటే, మొత్తం అసెంబ్లీలో సంఖ్యాబలంలో సగానికంటే ఒకటి ఎక్కువ. అయితే ఇది మనం చెప్తున్న మ్యాజిక్ ఫిగర్, కానీ టెక్నికల్ మ్యాజిక్ ఫిగర్ ఇది కాదు. ఏ రోజైతే బలపరీక్షని ఏ ప్రభుత్వమైనా ఎదుర్కొంటుందో, ఆ బలపరీక్ష ఎదుర్కొనే రోజు అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో సగానికంటే ఒక్క సభ్యుడు ఎక్కువ. ఆ రోజు ఉన్న సభ్యులు, ఆ రోజు ఆ సభకు హాజరైన దాంట్లో. ఇప్పుడు సహజంగా సరే, మనం చెప్పుకునే మ్యాజిక్ ఫిగర్ కి రియాలిటీ మ్యాజిక్ ఫిగర్ కి చాలా తేడా ఉంది. సరే, అయినా మ్యాజిక్ ఫిగర్ అనేది గవర్నర్ సమస్య కాదు. అది అసెంబ్లీలో పరిపరీక్ష జరిగే రోజు చేరాల్సినటువంటి విషయం. గవర్నర్ సమస్య ఏంటి? గవర్నర్ ఏం చేయాలి? ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేయాలి? ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇచ్చి ఒక టైం బాండ్ పెట్టి మీరు బలపరీక్షను నిరూపించుకోండి, మీకు బలం ఉందని నిరూపించుకోండి అని చెప్తాడు. అది అసెంబ్లీ సమావేశం పెట్టి అది బలపరీక్ష నిరూపించుకోవాలి. గతంలో యడ్యూరప్ప విషయంలో కర్ణాటకలో జరిగింది, తర్వాత మహారాష్ట్రలో ఫడ్నవీస్ విషయంలో జరిగింది, తర్వాత దేశ లోక్సభలో వాజ్పేయి విషయంలో జరిగింది, అంతకుముందు పివి నరసింహరావు విషయంలో జరిగింది. ఇదంతా జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇది చేయాల్సిన పని. తర్వాత లేదు, అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవట్లేదు అనుకున్నప్పుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే 2-3 పార్టీలు కలవటం వల్ల ఎక్కువ సంఖ్య ఉంది అని గవర్నర్ భావిస్తే వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాలి. ఇది గోవాలో జరిగింది, మణిపూర్లో జరిగింది. మణిపూర్లో జరిగింది ఏంటంటే, గతంలో 2015లో గోవాలో, తర్వాత మణిపూర్లో జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి గోవాలో 17 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 14 స్థానాలు వచ్చాయి. కానీ మ్యాజిక్ ఫిగర్కి ఇద్దరు చేరుకోవాలి. అప్పుడు బీజేపీ అలయన్స్ పెట్టుకొని, మాకు ఎక్కువ ఉంది కాంగ్రెస్ కంటే, మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ ఉంది, మేము గవర్నర్ ఫామ్ చేస్తామని బీజేపీ గవర్నర్ అప్రోచ్ అయితే గవర్నర్ అవకాశం ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలే, పోస్ట్ అలయన్స్ ని అవకాశం ఇచ్చారు. ఇది ఒక సాంప్రదాయం. మణిపూర్లో కూడా ఇది జరిగింది. కాంగ్రెస్ కి 28 వచ్చాయి, బీజేపీకి అంతకన్నా తక్కువ వచ్చాయి. కానీ బీజేపీ ఇతరులతో కలిసి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ చూపించుకుంది. అప్పుడు బీజేపీ అండ్ అలయన్స్ కి మణిపూర్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది 2 చోట్ల జరిగినటువంటి ఒక సాంప్రదాయం. మామూలు జనరల్ గా అయితే సింగిల్ రాజ్యస్ పార్టీకి అవకాశం ఇస్తారు. నేను చెప్పిన ఇందాక ఉదాహరణలు, మీరు కర్ణాటక ఎలక్షన్స్ లో, కర్ణాటకలో 2017లో జరిగిన ఎలక్షన్స్ లో 104 సీట్లు బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్ కి అండ్ కుమారస్వామికి అంతకన్నా తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు
కుమారస్వామి పార్టీ వాళ్ళు అంటే జేడీఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము పొత్తు పెట్టుకున్నాం, మేము బీజేపీ కంటే ఎక్కువ సంఖ్య ఉంది, మా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సంఖ్య ఉందంటే లేదు మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇస్తాం, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నిరూపించుకోలేని పక్షంలో మీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు గవర్నర్ సీఎం గా యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. బీజేపీ పార్టీ అభ్యర్థి యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. కానీ యడ్యూరప్ప బల నిరూపణ చేసుకోలేకపోయాడు. తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు బల నిరూపణ చేసుకోలేకపోవడం. మహారాష్ట్రలో జరిగింది. అలానే దేశ లోక్సభలో 1996 లో వాజ్పేయి గారు అంటే బీజేపీకి 162 స్థానాలు వచ్చాయి. మామూలుగా లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ ఎంత 272 స్థానాలు. 272 స్థానాలు ఎందుకంటే మొత్తం 543, సగానికంటే ఒక సంఖ్య ఎక్కువ. 272 స్థానాలు రావాలి. ఈ 272 స్థానాల్లో వాజ్పేయి గారికి బీజేపీకి వచ్చింది 162 మాత్రమే. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి వాజ్పేయి గారిని ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన పిలిచి వాజ్పేయి గారితో ప్రమాణ స్వీకారం చేపించారు. 13 రోజులు టైం ఇచ్చారు బల నిరూపణ కోసం. సో మొత్తంగా లోక్సభలో బల నిరూపణ సమయంలో వాజ్పేయి గారికి మద్దతు రాలే. 272 మంది చూపించలేకపోయారు. సరే సభ్యులు ఆ రోజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. అది వాజ్పేయి గారి విషయం జరిగింది. అంతకు ముందు 1991 లో అది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైం. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 272 స్థానాలు ఇందా చెప్పినట్టు లోక్సభలో మ్యాజిక్ ఉండగా కాంగ్రెస్ పార్టీ కేవలం 252 స్థానాలు మాత్రం వచ్చినాయి. 20 స్థానాలు తక్కువ వచ్చాయి. కానీ పివి నరసింహారావు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావటం వల్ల ఆయనతో ప్రమాణ స్వీకారం చేపించారు. ఆ రోజు సిపిఐలు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారో లేదో కూడా క్లారిటీ లేదు. ఆ బల పరీక్ష జరగలేదు. ఆ మైనార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కొనసాగింది. పివి నరసింహారావు గారికి కొద్ది మైనార్టీ గవర్నమెంట్ సిపిఐ మద్దతు ఇచ్చినట్లుగా ఎక్కడ రికార్డ్స్ లో లేదు. అంటే బల నిరూపణ జరగలేదు కాబట్టి. సో ఆ రోజు ఆ మైనార్టీ గవర్నమెంటే జరిగింది. అంటే మన దేశ రాజకీయాల్లో అనేక ప్రయోగాలు జరిగాయి. ఎన్ని ప్రయోగాలు జరిగినా 2 సాంప్రదాయాలు పాటించారు. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చి బల నిరూపణ చేయించుకోవటం, లేదు అంటే పోస్ట్ అలియన్స్ ఏదైనా పార్టీలు పెట్టుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్యను చూపిస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు బల నిరూపణ చేసుకున్నారని చెప్పడం. మొత్తంగా ఎవరికి అవకాశం ఇచ్చి బల నిరూపణ చేసుకోమని గవర్నమెంట్ చెప్పాలి. ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది ఒకే ఒక్కరు, విజయ్ ఒక్కడే క్లెయిమ్ చేస్తున్నాను నేను రెడీగా ఉన్నాను, నేను బల నిరూపణ చేసుకుంటానని. ఇంతవరకు పోస్ట్ అలియన్స్ కింద రూమర్స్ తప్ప డిఎంకే అన్నాడీఎంకే కలిసిపోయాయని రూమర్స్ తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. గవర్నర్ గారికి లేఖ రాయలేదు, మేము గవర్నమెంట్ రెడీగా ఉన్నాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు అవకాశం అని వాళ్ళు అడగలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నది అక్కడ విజయ్ మాత్రమే టెక్నికల్ గా. ఎందుకంటే గవర్నర్ 2 సార్లు కలిసి నేను రెడీగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను బల నిరూపణ కూడా చేసుకుంటానని కూడా చెప్పాడు. బట్ గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు గవర్నర్ కి అవకాశం ఇవ్వకపోవటం తప్ప, అవకాశం ఇవ్వాల్సిందే, అతని బాధ్యతగా అవకాశం ఇవ్వాల్సిందే. మన సాంప్రదాయాలు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీకు గోవా మణిపూర్ ఉదాహరణ చెప్పాను, అదొక సాంప్రదాయం. లేదా కర్ణాటక మహారాష్ట్ర చెప్పాను, అదొక రకమైన సాంప్రదాయం. తర్వాత దేశం లోక్సభలో వాజ్పేయి గారు అండ్ పివి నరసింహారావు గారు అదొక ఉదాహరణ చెప్పాను. ఇన్ని ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఎందుకంటే డిలే చేస్తున్నాడు? సంఖ్య ఇంకోటి ఇప్పుడు ఏం జరగవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్